ఓం నమఃశివాయ. నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనంగా సమాజంలో వెనుకబడిన వారికి అండగా నిలవాలనే నిజమైన సంకల్పంతో సేవలందిస్తుంది హైదరాబాద్ జ్ఞాన్ మురళీ ఫౌండేషన్. సేవాభావంతో ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తూ నిరాశ్రయులకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న హైదరాబాద్ నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ముఖ్య కేంద్రం జ్ఞాన్ మురళీ ఫౌండేషన్ వారు అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. ఇలా ఎందరికో ఆశాకిరణంగా నిలుస్తున్న ఈ సేవా సంస్థ ఈ రోజున సేవామూర్తి మంజులా గారి ఆధ్వర్యంలో వారి సభ్యులందరితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ శివ బంధువులంతా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. శివగోత్రోద్భవస్య కె విజయకుమార నామధేస్య శనికుల గోత్రోద్భవస్య వరలక్ష్మీ నామధేస్య మాశాంతకుల గోత్రోద్భవస్య సేతూరామ్ నామధేస్య విరిచెట్ల గోత్రోద్భవస్య శివనారాయణ నామధేస్య ఐనకుల గోత్రోద్భవస్య పావని వెంకటేశ్ నామధేస్య సకుటుంబానాం తతః సకుటుంబానాం సబాంధవానాం సకలక్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ వయారోగ్యేశ్వర్య పరమేశ్వర పరమేశ్వరీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణాకటాక్షణ భిక్షణ. భక్తి పారవస్యంతో నిండిన భక్తులు ఓం నమఃశివాయ అంటూ మహిమాన్విత లింగానికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. గంగా జలముతో అభిషేకించగా ఓమేశ్వర అమ్మా నాన్న అనాథుల క్షేత్రం ముక్తేశ్వర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఈ సందర్భంగా పవిత్రమైన వాతావరణంలో అర్చకులు మంత్రోచ్చారణలు పఠిస్తుండగా సేవామూర్తులందరూ ఆశ్రమంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని హోమఫలాలు పొందారు. అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు భక్తజనులందరినీ నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సేవామూర్తులందరూ వారి చేతులతో ఇటుకలు అందించి జన్మజన్మల పుణ్యఫలాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఈ క్రమంలో అభాగ్యుల కోసం నిర్మించిన వసతి భవనాన్ని, వైద్యశాలను సందర్శించారు. సేవామూర్తులు నిర్భాగ్యులను ఆత్మీయంగా పలకరిస్తూ అభాగ్యులకు మేమున్నామంటూ వారికి మనోబలాన్ని చేకూర్చారు. అక్కడ అందుతున్న సంరక్షణ, వైద్య సహాయ సేవలను స్వయంగా చూసి ఆశ్రమ సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. భగవంతుడి రూపంలో ఉన్న పిల్లలకి కడుపు నిండుతుంది మేడం. వాళ్ళు అసలు ఎంత మేడం ఎంత ప్రోత్సహిస్తారో తెలుసా? నిజంగా సాక్షాత్తు శివయోచి పులకరించినట్టు ఉంటుంది.
ఈశ్వర స్వామి నమః. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు ఆర్ వెంకట సుబ్బారావు, కరుణకుమారి దంపతులు, కె ప్రసన్న, స్వరూప దంపతులు, ఐ శ్రీనివాస్ జ్యోతి దంపతులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు, మానవత్వానికి మరో రూపమైన గట్టు శంకర్ గారు ఆశ్రమం స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు అనాథుల కోసం సేవ చేస్తున్న నిరంతర సేవ గురించి వివరించారు. ఆయన మాటల్లోని ఆవేదన, అనాథుల పట్ల ఆయనకున్న ప్రేమ ప్రతి ఒక్కరినీ కదిలించింది. శివయ్య సేవ, అనాథుల సేవ, దేశసేవ వంటి విషయాలను వివరిస్తూ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయం చేయాలని కోరారు. అదేవిధంగా అభాగ్యుల అన్నదాన సత్రం నిమిత్తం విలువైన సాయమందించిన జ్ఞాన్మురళి ఫౌండేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మనం బాగున్నాం కాబట్టి మనం పెట్టే స్థాయిలో ఉన్నాము. అంటే 10 మందికి పెట్టే స్థాయిలో ఉన్నామంటే భగవంతుడు మన మీద ఆశీర్వాదం ఉంది అన్నట్టు అర్థం. ఇప్పుడు ఏమనాలి మనం అందరం? కొటేషన్ నచ్చిందా? అందరు బాగుండాలంటే అయిపోయిందండి. దాంట్లో మళ్ళీ మనం ఉండాలన్నదే అది స్వార్థంతో కూడినటువంటి పదం కాబట్టి ఆ మాట ఎప్పుడు అనకూడదు. అందరు బాగుండాలి అన్నప్పుడు మనం బాగున్నాం, అది మనకు తెలుసు. చాలా 3 పూటల భోజనం ఉంది, భగవంతుని దయ వల్ల కష్టం చేసుకుంటున్నాము, ఇంతో అంత సంపాదించుకుంటున్నాం, నిజాయితీగా ఉన్న దాంట్లో మనము గడుపుతూ ఉన్నాం, బాగున్నాం మనం అంతే. అందరూ బాగుండాలంటే దేశం బాగుపడుతుంది. మళ్ళీ అందులో మనం ఉండాలన్నదంటే మళ్ళీ మనం ఇంకొకరికి సాయం చేయము అన్నట్టు అర్థం, ఎవరికి అన్నం పెట్టనన్నట్టు అర్థం. ఈ సందర్భంగా సేవామూర్తి మంజులా గారు సేవా దృక్పథంతో దిక్కులేని అనాథులను మనమందరము ఆదుకోవాలని సేవామూర్తులందరికీ పిలుపునిచ్చారు. ఇది ఇక్కడితోటి అయిపోలేదు. మనకి ఇది ఒక మంచి సేవా అవకాశము. ఎక్కడైతే ఏమంటారు దాన్ని నిజాయితీతో జరుగుతున్న సేవ, తర్వాత ఎక్కడ సేవ చేయాలి ఏంట అన్నప్పుడు మనకేదైతే భగవంతుడు దారి చూపిస్తాడో అలా నాకు చూపించిన దారిది. సో ఈరోజు మీరంతా వచ్చారంటే నమ్ముతున్నారని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన జీవితాన్ని అనాథుల సేవకు అంకితం చేసిన ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారి గొప్పతనాన్ని, సేవాగుణాన్ని సేవామూర్తులందరూ కొనియాడారు. పోయినసారి వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. అప్పటి నుండి కూడా మనం సేవ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఇది 2వసారి ఇక్కడ మనకు చాలా అవకాశం దొరికింది. అక్కయ్య ద్వారా జ్ఞానం దొరికింది, అన్నయ్య ద్వారా సేవ చేసుకునే అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని కూడా మన అందరం చాలా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు అమ్మా నాన్న అనాథాశ్రమంలో పరిమళించిన మానవత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సేవామూర్తి మంజులా గారి నిస్వార్థమైన ప్రయత్నం, జ్ఞాన్మురళి ఫౌండేషన్ సభ్యుల ఉదారమైన సహాయం, గట్టు శంకర్ గారి యొక్క నిరంతర సేవలు కలిసి ఈ ఆశ్రమాన్ని అభాగ్యులకు ఒక దివ్యమైన నిలయంగా మార్చాయి. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతూ ఎందరికో అండగా నిలుస్తున్న జ్ఞాన్మురళి ఫౌండేషన్ సభ్యులందరిపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.